మటన్ బిర్యానీ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పాను కదా. సగం ప్రాసెస్ని ఆల్రెడీ ముందుగా అప్లోడ్ చేసిన వీడియోలో చూపించాను. మిగిలిన సగం ప్రాసెస్ని ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను. ముందు వీడియోలో కూడా చెప్పలేదు కదా మటన్ బిర్యానీ అయితే ఎలా చేశాను అనేది. ముందుగా ఒక బౌల్లో మటన్, కొంచెం పసుపు, ఆనియన్ వేసి ఉడికించుకోవాలి. మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో సరిపడా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మటన్ బిర్యానీ కోసం గ్రేవీ చేసుకుంటూనే ఇంకో సైడ్ రైస్ ని కూడా ఉడికించుకోవాలి. ఒక సైడ్ అయితే గ్రేవీ చేసుకుంటున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉడికించిన మటన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెరుగుని వేసుకొని సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీరకు వేసి మంచిగా ఫ్రై అవనివ్వండి. అంతలోపు రైస్ ఉడికిపోతుంది కాబట్టి 70% ఉడికిన రైస్ ని ఇందులో వేసుకోండి. రైస్ పై నుండి మిగిలిన కొత్తిమీరకు, పుదీనాకు వేసుకొని కొంచెం కలర్ వేసుకోండి మీకు నచ్చితేనే, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు స్టవ్ ని సిమ్ లో పెట్టేసి దమ్ అవనివ్వండి. తర్వాత పొడి పొడిగా వస్తుంది మనకి మటన్ బిర్యానీ అయితే. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. శివరాత్రికి మా ఊరికి వెళ్తున్నానండి. ఒక 5 రోజులు వీడియోలు రావు. ఈ బిర్యానీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.